నమస్కారం. వేదిక మీద ఉన్న మా నంది శంకరన్నకు, మా విష్ణన్నకు, అట్లాగే ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారం. ఇక్కడ 11వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతున్నది. మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. సిరిసిల్ల పట్టణంలో మరి మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ లో మీకు స్పష్టమైన ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, 10 ఏళ్ళు మరి సిరిసిల్ల పట్టణాన్ని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపి పేద ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్న కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు పంపిన అక్రమ్, అభిరాములు, హరిప్రసాద్ ఒక దిక్కున్నారు. అవతల దిక్కు ఎవరున్నారు అంటే సరిగ్గా 2 నెలల కిందట అర్థమైన అబద్ధాలు చెప్పి, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి, పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కున్నది. మరొక దిక్కు తెలంగాణకు రూపాయి పని, ఈ 12 ఏళ్లలో రూపాయి పని చేయని బీజేపీ ఇంకో దిక్కున్నది. ఒకసారి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ముఖ్యంగా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ఉండే, పెద్ద మనుషులకు ఉండే, అదేవిధంగా భర్త లేని మహిళలకు ఉండే. కానీ కేసీఆర్ గారు ఎన్నికల్లో హామీ ఇయ్యలేదు. మీ ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పలేదు. రేవంత్ రెడ్డి లెక్క కేవలం మీ కష్టం చూసి, మీ బాధ చూసి మా ఆడబిడ్డలు మంచుకుండాలి, వచ్చిన తెలంగాణలో మీకు న్యాయం చేయాలని చెప్పి మాట ఇయ్యకపోయినా 200 పెన్షన్ 2000 రూపాయలు చేసింది. మరి 2000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు చేస్తే కాంగ్రెస్ పోయిన ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు? కేసీఆర్ గారు 2000 ఇస్తుండు, మీరు మా కోటేయండి, సోనియా గాంధీ తోడు, సోనియా గాంధీ ఒట్టు, రాహుల్ గాంధీ నెత్తి మీద ఒట్టు, నేను 100 రోజుల లోపలనే 4000 చెప్తా అని చెప్పిండు. అదే పిల్లరా 3 రోజులు 6 గ్యారంటీలు మార్పు గుర్తుందా డైలాగులు? మరి 26 నెలలు అయిపోయాయి. 3 రోజులు పోయింది, 800 రోజులు అయిపోయింది. వచ్చిన 4000 ఇక్కడ ఉన్న బీడీలు చూస్తే అక్కడ ఉన్నారు. ఇంకొకసారి శైలి అవ్వట్లేదు. అదొక మాట నేను అడుగుతాను. కేసీఆర్ రాకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి రాకముందు ఇవ్వాలన్న రూపాయి ఇచ్చి నాకు వేడి చేసే ప్రజలు మొట్టమొదటిసారి కదా కేసీఆర్ గారు ఎలక్షన్ లో కేసీఆర్ చెప్పిన ఎలక్షన్ లో మేము వీళ్ళు పెట్టి అక్కడికి మనం చెప్తాను చెప్పలే. గెలిచినాక మనసున్న మారం కాబట్టి, పేద ఆడబిడ్డలంటే ఆయనకు గుండెలో ఆర్తి ఉన్నది కాబట్టి, ప్రేమ ఉన్నది కాబట్టి మిమ్మల్ని మీరు అడగకపోయినా మా నాయకులు, మా అక్రమ్ లాంటి నాయకులు, మా అగిరాములు లాంటి నాయకులు, మా హరిప్రసాద్ లాంటి నాయకులు వాళ్ళు అడిగితే, అన్నా మరి మాకు మా ఆడబిడ్డలకు సాయం చేయన్నా అని అడిగితే మీకు నెలకు 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు, ఎందుకంటే బీడీలు చిన్న ముచ్చట కాదు, మీరు కొవ్వొత్తిలాగా కరిగిపోకుండా మీకు ఊపిరితిత్తుల సమస్యలు తెలిసినా మా కుటుంబం బాగుండాలని చెప్పి మీరు మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటా మీ కుటుంబం కోసం నిలబడతారు కాబట్టి 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్ గారు. మరి ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం జూట మాటలు చెప్పి మీకు కూడా 4000 ఇస్తామన్నారు. ఇచ్చిందా 4000? ఆడపిల్లలు పెళ్లి చేసిన కేసీఆర్, మేనమామలు కూడా 20,000 పట్టించుకుంటారు లేదు కానీ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మరి ఒక ఆడకూతురు పెళ్ళైతే, ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,116 రూపాయలు ఒక్కొక్క ఆడకూతురు పెళ్లికి ఇచ్చిన కేసీఆర్ గారు 15 లక్షల మంది ఆడబిడ్డలకు లగ్గాలు చేసిండు. కాంగ్రెస్ ఏమన్నాడు? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేనేమిస్తాను తులం బంగారం. నేనేం చెప్పినాను సిరిసిల్లో మీకు? అమ్మ మోసపోకుని కాంగ్రెస్ నంగలు వాళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల బంగారం ఎత్తుకునే బ్యాచ్ ఎంత అయింది? తులం ఎంత అయింది అంటున్నా? 1,70,000. నా ఇంట్లో నా భార్య కూడా చెప్తున్నాను, తీసుకోకపోతే రోజు రోజుకి పెరుగుతుంది, బుద్ధి లేదు, మీకు తెలియలేదని చెప్తుంది. ఏం చెప్పాలి? అందరి పక్క పడుతున్నాయి. 1,75,000 1,80,000 అయ్యింది బంగారం. ఇస్తా అన్నాడు, బంగారం ఇచ్చిందా? మరి ఇస్తాడా? మరి వచ్చి మోసగాడు ఒక్కటంటే ఒక పని చేసిందా? నెలకి 25 మందులు ఇస్తాను ఆడబిడ్డ
ఆడపిల్లకి ఇచ్చిందా? అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయి. ఇవన్నీ 3 రోజుల్లో నేను చెప్పాను. చదువుకునే ఆడపిల్లలు ఉంటే స్కూటీలు అన్నాడు. ఏ దేశం ఉందని ఇక్కడ ఉన్న మా సిరిసిల్లలో ఉండే ఆడపిల్లలు ఆలోచన చేయాలి. మన కడుపు మీద కొట్టింది కదా సిరిసిల్లలో ఉండే పద్మశాలి సోదరులు, మీరు బాగుండాలి, మీరు బాగుంటేనే ఈ పట్టణం బాగుంటది అని సిరిసిల్లలో ఉండే నేతలకు బతుకునియాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీర పెట్టి 3,400 కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లలో నేతలకు ఇచ్చింది కేసీఆర్ కాదా? మరి ఆడపిల్లలకు బతుకమ్మ చీర పెట్టిందా కేసీఆర్? రంజాన్ వస్తే మీకు రంజాన్ తోఫా ఇచ్చిండు. హిందూ ఆడపిల్లలకు బతుకమ్మ చీర ఇచ్చిండు. క్రిస్టియన్లందరికీ క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక ఇచ్చిండు. సిరిసిల్లలో ఉండే నేతలందరికీ బ్రహ్మాండంగా 7,000 సంపాదించుకుంటే నెలకు 16,000, 20,000 రూపాయలు సంపాదించుకున్నట్టు 3 ఏళ్ళు నోట్లకు పెట్టట్టు 3 పూటలు ఆ రోజు సిరిసిల్ల నేతలకు బతుకునిచ్చిండు కేసీఆర్. మరి మీరు ఉన్నదో చూడగొట్టింది కదా రేవంత్ రెడ్డి. బతుకమ్మ చీర ఉందా? ఇప్పుడు బతుకమ్మ చీర ఉందా? మరి బతుకమ్మ చీర లేకపోతే మన కడుపు మీద పెట్టిన రేవంత్ రెడ్డి, మన సిరిసిల్ల నేతల కడుపు మీద పెట్టిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? ఆలోచన చేయండి. ఇన్ని మోసాల మీకు ఆడుకుందా? ఒక ఆడపిల్ల గర్భవతి అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటికి బండి వచ్చి ఎక్కించబోతుంది. సర్కార్ దవాఖానకి తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయితే మగపిల్లగాడు ఉంటే 12,000, ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి ఉంటుందని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్టు 14 లక్షల మందికి ఇచ్చిన మాట వాస్తవమేనా? ఉన్నదా కేసీఆర్ కిట్టు? మరి వాడు కొత్త ఇస్తానే ఉన్నాయి కూడా కొట్టిండా లేదా? కేసీఆర్ కిట్టు వాయ్, బతుకమ్మ చీర వాయ్, రంజాన్ తోఫా వాయ్, రైతు బంధు వాయ్. కిందికి రైతు బంధు అంటుంది మా అన్న. డిసెంబర్ లో వాడుతుండే కేసీఆర్ అంటే రైతు బంధు ఏమైంది? ఫిబ్రవరి మొదటి వారం వచ్చిందా రైతు బంధు? లంగాలను నమ్మితే ఈ పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నా సిరిసిల్ల జిల్లా ఉండద్దట. సిరిసిల్ల తాలూకాగా ఉండాలి, దీని జిల్లా ఎందుకు ఉండాలి అంటుండు రేవంత్ రెడ్డి. నా మీద కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తా అంటుండు. ఇక్కడ ఒక్కసారి సిరిసిల్ల జిల్లా ఉండాలా వద్దా? ఉండాలంటూ సేల్ అవుతుంది ఒకసారి. మరి మీ ఇష్టం. కాంగ్రెస్ ఓటేస్తే వాడేవాడు వీడేవాడు వాడు కాంగ్రెస్ వాడు బీజేపీ. మరి సిరిసిల్ల జిల్లా ఉండాలంటే పొరపాటున కూడా కాంగ్రెస్ ఓటేస్తే జిల్లా నెట్టేస్తాడు. 100% జిల్లా అవుతుంది. ఎట్లుంటదంటే రాజకీయము వస్తారు అమ్మాని కులపోని అకాని తమ్ముడిని ఇన్ని రోజులు రాని కులం ఇప్పుడు యాడికి వస్తుంది ఎలక్షన్ రాని. ఇప్పుడు మా అక్క ఉన్నాడు తమ్ముడు గట్టిగా పనిచేస్తాడు. అర్ధరాత్రి ఇస్తే కులం లేదు మతం లేదు, ఏ పండుగకైనా వస్తాడు మీ దగ్గర ఉంటాడు. హిందువుల పండుగ ఇస్తే కూడా బొట్టు పెట్టుకోవాలి తమ్ముడు, బొట్టు పెట్టుకుంటాడు మీతో పాటలు పెట్టాలని చెప్పే కరెక్టేనా? మరి గసండి తమ్ముడు ఇప్పుడే గుర్తొస్తుందా కులం మతం? మీకు గుణం కావాలా కులం కావాలా? గుణం ఉండాలి, పని చేసే గుణం ఉండాలి, సేవ చేసే గుణం ఉండాలి. లేదా ఇట్లా మనోని గెలిపించుకోవాలని లేని కులం ఇప్పుడే తీసుకొస్తారు కొంతమంది. యాద పెట్టుకోండి. ఆయన కులం ఏదైనా కావచ్చు, ఆయన లంగ పార్టీ. ఆ పార్టీ ఓటేస్తే నీ జిల్లా పోతుంది. మీరు అక్రమం మీద పోటీ చేసిన ఆయనకు మీకు ఓటేస్తే కాంగ్రెస్ వాళ్ళకి మరి మీ సిరిసిల్ల జిల్లా అవుతుంది. అక్రమం మీద పోటీ చేసే కాంగ్రెస్ ఆయనకు ఓటేస్తే మళ్ళా యాద పెట్టుకోండి. మీరు మీ కడుపు మీద నండింది కదా కాంగ్రెస్ వాడు. సిరిసిల్ల నేతలు ఏమన్నాడు కాంగ్రెస్ వాడు? ఈ రోజు ప్యాకెట్లు అమ్ముకోపోమన్నాడు. మా బతుకమ్మ చీరలు ఆర్డర్ లేవు, మా బతుకు కొడుతున్నావు కదా అంటే ఇక్కడ మహేందర్ రెడ్డి అనేటువంటి ఒకటి ఉంటాడు కాంగ్రెస్. ఆయన అన్నాడు ఈ రోజు ప్యాకెట్లు అమ్ముకోపోయి సిరిసిల్ల షాలు అన్నాడు. ఆయన కొట్టే సిరిసిల్ల పద్మశాలి నేను అడుగుతాను, మిమ్మల్ని అవమానించాడు, మీ కడుపు మీద కొట్టినాడు. సిరిసిల్లలో కేసీఆర్ గారు పద్మశాలి భవన్ ఇచ్చింది, మీకు 5 ఎకరాల జాగిచ్చాడు. మొత్తం ఒక్కొక్క ఎకరం 5 కోట్ల విలువ చేసే 25 కోట్ల భూమి ఇచ్చింది కేసీఆర్ సిరిసిల్ల పద్మశాలీల కోసం. 8 కోట్ల రూపాయలు ఇచ్చింది కట్టుకోండి భవనం. ఇక్కడ ఉండే పేరింటి మా పద్మశాలీల ఆడబిడ్డలు అన్నదమ్ములు మీ పిల్లలు చదువుకోవాలి, మంచి హాస్టల్ కట్టుకోండి, మంచి ఫంక్షన్ హాల్ కట్టుకోండి అని చెప్పి 33 కోట్ల రూపాయలు విలువ చేసి మీకు జాగా పైసలు ఇచ్చింది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పండ పెట్టిండ్రు. ఎక్కడ ఒక కట్టెడు మట్టి తీయకుండా అక్కడనే పెట్టింది. మరి ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి పద్మశాలి? ఎందుకు వేయాలి? బతుకమ్మ చీర రద్దు చేసినందుక? సిరిసిల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమ కడుపు మీద దండినందుక? లేదా కాంగ్రెస్ నిలదీస్తే ఈరోజు ప్యాకెట్లు అమ్ముకోమన్నందుక? లేదా 33 కోట్ల రూపాయలు విలువ చేసి ఆ భూమిని జాగ్రత్త మీకు ఇస్తే దానిలో కట్టెడు మట్టి తీయనందుక? ఎందుకేయాలి ఓటు? ఇందువరకు లేని కులం
ఇవాళనే వస్తుందా ఆలోచించండి. మోసపోకండి. పనిచేసే నాయకుడు కావాలి. రేపు మీ ఇంటి ముందు మోడీ సాఫ్ లేకపోతే ఉరికోవాలి తమ్ముడు కావాలి, అక్రమ్ లాంటి హరిప్రసాద్ లాంటి తమ్ముడు కావాలి, పనిచేసుకోడు. అగ్గిరాములు లాంటి తమ్ముడు కావాలి, పని చేసుకో. అంతేగాని వీళ్ళ కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేస్తుంది కాదు. ఎస్, సిరిసిల్లలో కులం మతం లేకుండా అన్నదమ్ములకు కలిసి ఉన్నాం. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, కలిసి మెలిసి తెలంగాణ కోసం అందరికి కొట్లాడిన తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి లాంటి దొంగలు ఆనాడు సమైక్యవాదులకు సంచులు మోసిన వాళ్ళు ఇలా ముఖ్యమంత్రులే అబద్ధ మాటలు చెప్పి గద్దెనెక్కి కూర్చొని తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఒక్క పనిని చేసింది ఆలోచించేయండి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, మీ ఏలుతో మీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే మనకు సిరిసిల్లకు వచ్చేది లేదు. 12 ఏళ్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి మీరు 2 సార్లు ఇక్కడ ఎంపీని గెలిపించారు. బీజేపీ నుంచి రూపాయి పనిచేసిందా? మీరు సిరిసిల్ల కేటీఆర్ ఏం చేసిండు అంటే, నాతో వస్తే మీకు నేను చూపెడతా. మంచి సముద్రాన్ని తెచ్చిన కదా సిరిసిల్లకు. మీటి మానేరు రూపంలో తంగలపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం కనబడలేదా? కేసీఆర్ గారు తెచ్చింది. సిరిసిల్లను కలెక్టరేట్ చేయలేదా? సిరిసిల్లకు జిల్లా చేసుకోలేదా? మనం సిరిసిల్లకు మెడికల్ కాలేజ్ తెలియదా? సిరిసిల్లకు ఇంజనీరింగ్ కాలేజ్ తెలియదా? సిరిసిల్లకు ఇంత బ్రహ్మాండమైన రోడ్లు, ఇంత బ్రహ్మాండమైన డివైడర్లు, వేరే నియోజకవర్గాలు వేరే జిల్లాలు ఏడ్చేటట్టు ఆఖరికి మొత్తం సిరిసిల్లకే పట్టబోతుంది, మొత్తం దోసుకోబోతుంది సిరిసిల్లకు అని మనం మీరు ఏడ్చేటట్టు చేయలేదా? తీర్చబోయేటట్టు చేయలేదా? నేనేం చేసినా నేను చూపెడతా. బండి సంజయ్ ఏం చేసిండు చూపెడతా. 12 ఏళ్ళ మోడీ ఏం చేసిండు చూపెడతారా? బీజేపీ ఏమి ఇచ్చిందో సిరిసిల్లకు గుడ్డ పైసలు పని చూపెడతారా? ఎందుకు కాంగ్రెస్ లో ఉన్నదే చూసుకోబట్టి. అందుకే దయచేసి దండం పెట్టి అడుగుతున్నా, ఆలోచించి ఓటేయండి. ఆగం కాకుండా 6 గ్యారెంటీలు మోసం చేసినాడు, మళ్ళా మోసం చేస్తానికి వస్తున్నాడు. అమ్మ అంటాడు, అక్క అంటాడు, వదిలే అంటాడు, చెల్లె అంటాడు, వదిలే అంటాడు, వరుస చెప్తాడు. ఈ కులం నా కులం ఒకటి అంటాడు. కానీ కులం కాదు, గుణం చూడండి. కులం అంటే కూడా ఒక మాట చెప్పుండ్రి, మా బిడ్డ కరెక్టే, కుల పోన్వే, సుట్ట పోన్వే, కరెక్టే, మావోన్వే. కానీ వాడు పైన మావాడు కాదు కదా, వాడు తెలంగాణ కాదు కదా, ఆంధ్రలో చెంచా కదా, వాడు చంద్రబాబు చెంచా కదా, మానికెట్లా ఓటేస్తే బిడ్డ అని అడుగుంది. ఇంకొక మాట అడుగుంది, చేతులు రూపాయలు పెట్టారు, 1000 రూపాయలు పెడతారు, ఓటే అంటాడు. అడుగుని మీరు అవుతుందా? కరెక్టే. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చిన తీసుకుంటా, మిగిలిన పెడతారు అడుగుని. మిగిలిన ఏమన్నా అంటాడు. రాజేన్ 26 నెలలైంది బిడ్డ, నువ్వేమో కదా 100 రోజులు ఇస్తా అని 4000, మరి మిగతా 50,000 ఎవరిస్తాడో కొడుతా, నువ్వు ఇస్తావా, నేను ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా అని అడుగుని. అట్లాగే మా ఆడబిడ్డలు అడగాలి. నెలకి 2500 ఇస్తా అన్నాడు కదా, 100 రోజులు ఇస్తా అన్నాడు కదా, నమ్మి ఓటేసినాం కదా, మరి 26 నెలలైంది కదా, 60,000 ఏడిగా కొడుతా, 70,000 అడుగుని గట్టిగా నిలిపి. ఇప్పుడు తప్పించుకుంటే మళ్ళా 30 ఏళ్ళ దాకా దొరకరు. ఆలోచించండి.